హ్రీం చక్కటి బీజాక్షరంతో ఈశ్వర్ గారు ఈ పీఠాన్ని స్థాపించారు. చాలా సంతోషం, మంచి పేరు పెట్టారు హ్రీం. ఈ హ్రీం అనేటువంటి బీజాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది భువనేశ్వరి అమ్మవారి యొక్క బీజం హ్రీం. హం రం ఈం. చాలామంది మనం హీం చదువుతూ ఉంటాము, దాన్ని విడగొట్టినట్టయితే హం రం ఈం ఇలా చేస్తే ఇంకా చాలా ఫలితాలను ఇస్తుంది అమ్మవారు. భువనేశ్వరి, భువనాలకు ఈశ్వరి కనుక ఆవిడ భువనేశ్వరి. ఎవరైతే అమ్మవారిని అర్చిస్తూ ఉంటారో త్రిభువనాలలో కూడా ఉన్నటువంటి దేవతలందరూ కూడా ఆ సాధకుడికి, ఆ సాధకురాలకి వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని ఇస్తారు. సహజమైనటువంటి సౌందర్యం, కీర్తి ప్రతిష్టలు, ముఖంలో చక్కటి కళ రావాలంటే ఆ భువనేశ్వరి అమ్మవారిని మనం అర్చించుకోవాలి. అలాగే ఈ బీజం మళ్ళా మనకు ఇంకొక చోట కనపడుతూ ఉంటుంది. ఎక్కడ అని చూస్తే మనందరము లలితా అమ్మవారి యొక్క ఫోటో చూస్తూ ఉంటే అమ్మవారి మధ్యలో సింహాసనం మీద కూర్చొని ఉంటుంది. లలితా సహస్రనామాల్లో కూడా మనకున్నటువంటి ఒక వాక్యాన్ని పరిశీలిద్దాం. అమ్మవార్లు ఇద్దరూ కూడా మా రమా మంగళ సేవిత అని ఉంటుంది. మా రమా మంగళ సేవిత అంటే సరస్వతి అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు ఇద్దరు కూడా లలిత అమ్మవారిని అర్చిస్తూ ఉంటారు. అందుకే మనం ఫోటోలో చూసినప్పుడు అమ్మవారు సింహాసనం మీద ఉన్నప్పుడు అటు ఇటు లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఉంటారు. సరస్వతి అమ్మవారి యొక్క బీజం ఐం, లక్ష్మీ అమ్మవారి యొక్క బీజం శ్రీం. మధ్యలో ఉన్నటువంటి లలిత అమ్మవారిని హ్రీంతో చూపిస్తూ ఉంటారు మనకు. కాబట్టి అప్పుడు అక్కడ మంత్రం కూడా ఐం హ్రీం శ్రీం ఐం. అటు ఈ హ్రీం అనేది ఎవరి బీజం కూడా అక్కడ లలితా అమ్మవారి యొక్క బీజం. కనుక హ్రీం పీఠం పెట్టడంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే పీఠానికి వచ్చేటువంటి అందరికీ కూడా ఆ పీఠ స్థాపనలో, ఆ పీఠంలో పెట్టుకునేటువంటి దేవతల యొక్క అందరి యొక్క ఆశీస్సులు ప్రధానంగా భువనేశ్వరి అమ్మవారి యొక్క అనుగ్రహం, లలితా అమ్మవారి యొక్క అనుగ్రహం కలగటానికి ఈ హ్రీం పీఠం స్థాపన చేయటం జరిగింది. ఇది ఒక రహస్యమైనటువంటి దేవతా భావన.
పీఠాన్ని ప్రారంభం చేసినటువంటి ఈశ్వర్ గారి గురించి ఒక 2-3 నిమిషాలు మీకు చెప్తాను. ఆయన శ్రీ విద్యోపాసనలో చాలా రోజులుగా ఆ విద్యను ఉపాసన చేస్తూ శ్రీ విద్యా భాగంలో ఉన్నటువంటి మంత్రాలను అనుష్ఠానం చేస్తూ ఇక అమ్మవారి యొక్క లలితా త్రిపుర సుందరి యొక్క మంత్రాన్ని ఒక అత్యద్భుతమైనటువంటి మంత్రం, పంచదశి, షోడశి, మహాషోడశి, వారు మహాషోడశి మంత్రాన్ని అనుష్ఠానం చేశారు. వారికి కలిగినటువంటి మంచి అనుభూతులతో అమ్మవారి యొక్క దేవాలయాన్ని పెట్టడం జరుగుతున్నది. ఈరోజే అక్కడ అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్ట దీక్షగా అక్కడ అన్నీ కూడా జరుగుతున్నాయి. ముందుగా అమ్మవారిని ప్రతిష్ఠించి తరువాత వారాహి, మాతంగి అమ్మవారిని కూడా అక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా యంత్రం కాకుండా వాయు ప్రతిష్టగా వారు చేస్తూ ఉన్నారు. తర్వాత ఎక్కడో ఒక చోట ఒక మంచి క్షేత్రం నిర్మాణం జరిగిన తర్వాత తిరిగి ప్రభావవంతమైనటువంటి యంత్ర ప్రతిష్టలు చేసి ప్రజలందరికీ కూడా మేలు జరగాలని కాకినాడలో ఉన్నటువంటి వారికి కానీ ఇంకా ఎంతోమంది అమ్మవారి ఉపాసకులకు, భక్తులకు అందరికీ కూడా దేవతల యొక్క అనుగ్రహం కలగాలని వారి ప్రధాన ఉద్దేశం చాలా సత్సంకల్పం. ఈ సత్సంకల్పం నెరవేరాలని వారికి అందరి ఆశీస్సులు లభించి వారికి అందరూ కూడా చేదోడు వాదోడుగా ఉండి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం కూడా పొందాలని కోరుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా వారి ఇల్లే ఒక దేవాలయంలాగా ఉంటుంది. బ్రహ్మచర్యతో ఎంతో దీక్షతో వారు ఎంతో కాలంగా ఉపాసన చేస్తూ ఎంతోమంది దేవతలను ఆరాధిస్తూ ఎన్నో రకాలైనటువంటి విధానాలను పరిశీలిస్తూ ఎన్నో పుస్తకాలని వారు చదువుకొని, గ్రంథాలను చదువుకొని గురువుల యొక్క అనుగ్రహంతో వారు ఎంతో చక్కగా దేవతారాధనలో ముందుకెళ్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తులు చాలా అరుదుగా జరుగుతూ ఉంటారు. వారి యొక్క సత్సంకల్పం నెరవేరాలని, అమ్మవారి యొక్క అనుగ్రహం వారికి కలగాలని, అందులోనూ వారు మాతంగి దీక్ష బాగా చేశారు. అందుకనే వారు అక్కడ అమ్మవారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అందరికీ కలగాలని మంచి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే మంచి వారాహి ఉపాసకులు కూడా శ్రీ విద్యా మార్గంలో వారాహి, బృహద్వారాహి ఉపాసనలో వారు చాలా ముందుకు వెళ్ళారు. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మనందరికీ కూడా కలగాలని అక్కడ వారాహి అమ్మవారిని కూడా వారు ప్రతిష్ఠించడం జరుగుతూ ఉంది. అన్ని నవరాత్రులు చేస్తూ ఉంటారు. వసంత నవరాత్రులు నుండి వారాహి నవరాత్రులు, ఆషాఢ నవరాత్రులు, ఇట్లా అన్ని నవరాత్రులు కూడా మంచి దీక్షతో చేస్తూ ఉంటారు. ఒక యోగి ఆయన వృత్తిలో ఆయన ఉంటూ దేవతా మార్గంలో ఉంటూ 10 మందికి ప్రబోధకంగా ఉండాలని వారు తీసుకున్నటువంటి నిర్ణయం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. అందుకనే వారి దగ్గరికి ఇచ్చేసి ఈ రోజున వారి గురించి, వారి పీఠం గురించి మనం 10 మందికి తెలియజేయాలి. వారు ఇంకా మంచి వృద్ధిలోకి రావాలని, ఆ దేవతా అనుగ్రహం కలగాలని, వారికి దివ్యమైన ఆశీస్సులు ఉండాలని, సద్గురువుల యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మా సద్గురువులు, మనందరి సద్గురువులు, ఈ ప్రపంచంలో విశ్వవ్యాప్తమైనటువంటి సద్గురువుల యొక్క ఆశీస్సులు వారి మీద, వారి దేవాలయం మీద, ప్రజలందరి మీద ఉండాలని కోరుకుంటూ కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో ప్రస్తావిద్దామని వారి గురించి, వారి పీఠం గురించి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే మనం ఈ దేవతారాధన, రకరకాల ఆరాధనలు ఉన్నాయి. ఈ ఆరాధనలన్నీ కూడా మనకు, మన కుటుంబం మంచికి, కుటుంబ శ్రేయస్సుకి, కుటుంబ వృద్ధికి కోసమే పెద్దలు పెట్టారు. ఋషులు, దేవతలు అందరూ కూడా మానవులందరూ ఒక చక్కటి సన్మార్గంలో వెళ్ళాలని, కుటుంబాలు బాగుండాలని, కుటుంబాలు వృద్ధి చెందాలని, కుటుంబాలు బాగుంటేనే ఆ ఊరు బాగుంటుంది, ఆ ఊరు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటేనే దేశాలు బాగుంటాయి, దేశాలు బాగుంటేనే ప్రపంచమంతా సమృద్ధిగా, దివ్యంగా ఉంటుంది. కనుక మనం దైవ మార్గంలో ఉండటానికే మనకెన్నో మార్గాల్ని దేవతలు, ఋషులు, పెద్దలు, గురువులు, మన కంటికి కనిపించని గురువులు, కంటికి కనిపించే గురువులు ఎంతోమంది వాళ్ళ దేవ మార్గాలని మనకు అనుసరించేట్టుగా మనకు ఇచ్చారు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవతలను ఆరాధించాలి.
ఇంట్లో చేసే ప్రతి పనికి కూడా ఒక ఆరోగ్యప్రదం, ఒక ధనప్రదమైనటువంటి విషయాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి చూడండి, ఇంట్లో ఆవు నెయ్యితో దీపం పెట్టండి అంటారు. ఆవు నెయ్యితో దీపం ఎందుకు పెట్టాలి అంటే, ఆవు నెయ్యి అనేటువంటిది లక్ష్మీప్రదమైనది కనుక ఇంట్లో నువ్వు ఆవు నెయ్యితో కనుక దీపాన్ని పెట్టినట్లయితే నీకు లక్ష్మీప్రదంగా ఉంటుంది, అమ్మవారి యొక్క అనుగ్రహం నీకు ఎప్పుడు ఉంటుంది అని చెప్తారు. అలాగే శాస్త్రపరంగా ఆవు నెయ్యిని ఎక్కడైతే వెలిగించామో అక్కడ ఆక్సిజన్ వస్తుంది. కాబట్టి నీ ఇంట్లో నువ్వు ఆవు నెయ్యితో దీపం వెలిగించినట్లయితే నీ ఇంట్లో మొత్తం కూడా ఆక్సిజన్ నిండుతుంది, కార్బన్ డైఆక్సైడ్ పక్కకు వెళ్ళిపోతుంది, చక్కటి ఆక్సిజన్ ఉంటుంది. కనుక నువ్వు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉంటావు. కాబట్టి నీకు ఆరోగ్యం కలగాలి, ఐశ్వర్యం కలగాలి, కుటుంబం బాగుండాలి. అందుకే మన ఇంట్లో జరిగే ప్రతి చర్యకి, దైవపరమైన ప్రతి చర్యకి కూడా ఆరోగ్యప్రదం, లక్ష్మీప్రదం, కుటుంబ సౌఖ్యం ఇవన్నీ కూడా ఉన్నాయి దైవ కార్యక్రమాలు. అలాగే మనం దేవతలను ఆరాధించాలి. ప్రధానంగా మనం గణపతిని ఆరాధిస్తూ ఉంటాం, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తూ ఉంటాం, భైరవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం, అలాగే అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటాం. ఎందుకు ఆరాధించాలి? ఆరాధనకి రకరకాల మార్గాలు, మళ్ళీ స్తోత్రాలు చేయటం, పారాయణం చేయటం, వారి యొక్క పురాణ గ్రంథాలను చదువుకోవటం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మంత్ర ఆరాధన, తర్పణ ఆరాధన, అలాగే హోమ ఆరాధన. ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి స్టెప్స్, దేవతను చేరుకునేటువంటి రకరకాల మార్గాలు. ధ్యాన మార్గం ఒక మార్గం. ధ్యాన మార్గం అత్యున్నతమైనటువంటి మార్గం. కానీ ధ్యాన మార్గంలోకి వెళ్ళాలంటే మనం ఎలా అయితే పిహెచ్డి చేయాలంటే ఎల్కేజీ నుంచి 10th వచ్చి ఇంటర్మీడియట్ అయ్యి డిగ్రీ అయ్యి పీజీ అయ్యి అప్పుడు మనం పిహెచ్డికి వెళ్తూ ఉంటాం. అలాగే ధ్యాన మార్గంలోకి వెళ్ళాలంటే ఈ ఇంట్లో దీపం వెలిగించడం దగ్గర నుంచి మొదలుపెట్టి స్తోత్రాలు, పూజలు ఇవన్నీ చేసుకుంటూ, మంత్రారాధన చేసుకుంటూ, హోమాలు, తర్పణాలు, అలాగ తర్వాత మంత్రరహితమైనటువంటి ధ్యానంలోకి వెళ్ళటం చాలా విశేషమైనటువంటి ప్రక్రియ. అన్ని చోట్ల ఇలాగే ఉంటుంది. కనుక మనం ఒక మంత్రాన్ని తీసుకోవాలి. ఈ మంత్రాన్ని తీసుకోవాలంటే, మంత్రము అంటే ఏంటి? మననాత్ త్రాయతే ఇతి మంత్ర. మనసులో మనం చేస్తూ ఉండాలి. మనం చేసే మంత్రం బయట వాళ్ళకి వినిపించకూడదు. ఒక రుద్రాక్షమాల తీసుకొని జపం చేసుకుంటూ ఆ మంత్రానికి ఇంత సంఖ్య అని ఉంటుంది, ఆ సంఖ్యని మనం చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే తంత్ర అంటూ ఉంటాం. ఇక్కడ తంత్ర అంటే అమ్మవారికి సంబంధించినటువంటి దేన్నైనా సరే తంత్రము అనే పిలుస్తారు. కొంతమంది దేవతలకు ఆగమాలు అంటారు. అంటే అమ్మవారి గురించి నువ్వు తెలుసుకోవాలంటే ఆవిడ పేరుతో కనిపించేటువంటివన్నీ తంత్రమే. జ్ఞానార్ణవ తంత్రము, కులార్ణవ తంత్రము, అలాగే తంత్ర గ్రంథాలు, యామల గ్రంథాలు, డామర గ్రంథాలు, ఇలా రకరకాలైనటువంటి కొన్ని వేలు లక్షల గ్రంథాలు ఉన్నాయి మంత్రశాస్త్రంలో. చూసే ఓపిక అనుకుంటే, తెలుసుకునే ఓపిక అనుకుంటే ఏదైనా గ్రంథాలయాలకు వెళ్తే మనం తెలుసుకోవచ్చు. అనంతమైనటువంటి మంత్రశాస్త్రం, అనంతమైనటువంటి తంత్రోక్త విధానాలు. అలాగే ఇప్పుడు మనం లలితా సహస్రనామాలు చేస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చాయి? వామకేశ్వరి తంత్రం, అమ్మవారి గురించి చెప్పినటువంటి ఒక తంత్ర విభాగం అది. అలాగే ఇక్కడ దేవతను ఆరాధించడానికి మంత్రం తెలుసుకోవాలి. మరి మంత్రం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఏదో పుస్తకంలో చదువుకుందామా, ఏదో ఏదన్నా ఎవరన్నా ఆ యూట్యూబుల్లో పెడితే చూద్దామా అనుకుంటూ ఉంటాం. అది కరెక్ట్ కాదు. అది జ్ఞానం తెలుసుకోవడం, ఇది ఉంది అని తెలుసుకుంటానికి పనికి వస్తుంది. కానీ గురువు లేకుండా చేయకూడదు. నేను గురువు లేకుండా చేస్తాను అన్నారనుకోండి, చేసుకోవచ్చు. ఆ మంత్రం చేసిన పుణ్య ఫలితం ఉంటుంది తప్ప నీకు కావలసిన కామ్యం నెరవేరదు. ఎందుకని? ఓ కామ్యం నెరవేరాలంటే ఇప్పుడు పూజ చేసుకోవాలి, ఒక విగ్రహాన్ని పెడతావు. ఏమిటి విగ్రహం? అక్కడ ఒక మీడియా. దేవత నీ దగ్గరికి రావాలి, నీ ఇంట్లోకి రావాలంటే ఏముండాలి? ఒక ఆధారం ఉండాలి. ఆధారమే నువ్వు పెట్టుకున్నటువంటి విగ్రహం. అలానే మనం ఇంట్లో చిన్న చిన్న విగ్రహాలే పెట్టుకోవాలి, పెద్ద విగ్రహాలు పెట్టుకోకూడదు. కారణం ఏమిటి? పెద్ద విగ్రహాలు పెట్టుకున్నట్టయితే కొన్ని నియమాలను పాటించుకోవాలి, రకరకాలైనటువంటి ఆరాధనలు చేయగలగాలి. చిన్న విగ్రహాలు మన బొటనవేలు ప్రమాణంలో కనుక మనం పెట్టుకున్నట్లయితే తప్పకుండా ఆరాధించుకుంటూ తక్కువ నైవేద్యాలతో, సులభమైనటువంటి నైవేద్యాలతో దేవత ఆరాధన చేసుకోవచ్చు. అదే మనం విగ్రహం పెట్టుకొని చేసుకుంటానికి కారణం అది.
అంతేకాకుండా విగ్రహాన్ని పెట్టుకొని చేయటం వల్ల ఒక స్థిరమైనటువంటి మనస్సుతో ఒక స్థిరమైనటువంటి ధ్యాన మార్గంలో నువ్వు ఆ దేవతా సన్నిధికి చేరుకోగలుగుతావు. అలాగే మంత్రజపం చేయడానికి మనం రుద్రాక్షమాలలు, స్ఫటికమాలలు, రకరకాలైనటువంటి మాలలు కూడా మనం వాడుకుంటూ ఉంటాం. ముఖ్యంగా ఇక్కడ గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, గణపతిని ఆరాధించుకొని విఘ్నాలని పోగొట్టుకోవచ్చు. చాలామంది గణపతి విఘ్నాలను ఒకటే పోగొడతారు అనుకుంటారు. చాలామంది గణపతులు ఉన్నారు. మనం ఏదో 30 మందో 40 మందో 50 మందో గణపతులు ఉన్నారనుకుంటామేమో. కొన్ని వేల మంది గణపతి స్వరూపాలు ఉన్నాయి. అవన్నీ తెలుసుకునేంత ఓపిక చాలామందికి కనపడదు. ప్రయత్నం చేయవచ్చు. ఒక్కొక్క గణపతి ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తారు ఆయన. కాబట్టి మనం ఏ గణపతి చెయ్యాలి, అలాగే ఏ గణపతిని చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయనేది ప్రయత్నం చేసి తెలుసుకొని వెళ్ళాలి. గురువు ద్వారా వెళ్ళాలి. గురువుని ఆశ్రయించాలి. గురువు దగ్గర మంత్రం తీసుకోవాలి. మరి గురువు అంటే ఎటువంటి ఆశలు లేనటువంటి వాడు గురువు. శిష్యుణ్ణి ఉన్నతమైనటువంటి మార్గంలో నడిపించాలి అని అనుకుని శిష్యుడికి దేవతా స్వరూపాన్ని తెలియజేసేటువంటి వాడే గురువు. దేవతను చూపించేది గురువు. కాబట్టి మనకు ముందర దేవత కంటే ప్రధానం ఎవరంటే గురువే. దేవతకి కోపం వచ్చిందనుకోండి, అమ్మ క్షమించు అని బతిలాడి చెప్పుకొని ఏదో ఆవిడ కాళ్ళ వెళ్ళపడి ఆవిడ క్షమిస్తుంది. ఎందుకంటే తల్లి స్వరూపం కనుక. కానీ గురువు కోపం వస్తే కష్టమవుతుంది. కాబట్టి గురువుని ఆశ్రయించుకొని గురువు యొక్క పాద సన్నిధిలో ఆయన యొక్క అనుగ్రహంతో మనం ఈ మంత్రాన్ని తీసుకొని చేయాలి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి, ఆయన ఆరాధించడం వల్ల కుజదోషాలు పోతాయి, నాగదోషాలు పోతాయి, సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే పూర్వజన్మలో చేసినటువంటి ఎన్నో కర్మపాపాలను పోగొట్టుకోగలుగుతావు. నువ్వు ఒక ఇల్లు కట్టుకుంటానికి ఒక స్థలం లభిస్తుంది, పెళ్ళవుతుంది, పిల్లలు. ఇలా మళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యాయ నమః. ఇలా రకరకాలైనటువంటి మంత్రాలతో ఆయన అనుగ్రహాన్ని మనం పొందడానికి మనం ప్రయత్నం చేయవచ్చు. ఇలా సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలో చాలా నిష్టగా ఉండి చేయవలసినటువంటివి ఉంటాయి. అలాగే అమ్మవారి గురించి ఇందాక మీతో కొంత చర్చించుకున్నాం. అది కూడా చాలా విశేషమైనటువంటి ప్రక్రియ, తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా మనకు బీజాక్షరాలతో కనపడతాయి. ఒక తంత్రోక్త విధానము అంటారు. అంటే ఇక్కడ చాలామంది ఏదో తాంత్రికము అంటే చెడు అనేటువంటి భావంలో ఉన్నారు. కాదండి, ఇది ఒక విధానం, ప్రాసెస్, ప్రొసీజర్. నువ్వు ఇలా చొక్కా కట్టుకోవాలి, ఇలా చొక్కా గుండీ పెట్టుకోవాలి, ఇలా లుంగి కట్టుకోవాలి, ఇలా పంచె కట్టుకోవాలి, ఇలా ఉపోసనం వేసుకోవాలి, ఇలా ఆచమనం చేయాలి, ఇలా కూర్చోవాలి, ఈ దిశ ఫలితం ఇది, ఆ దిశ ఫలితం ఇది అని చెబుతూ మనల్ని ఒక మంచి మార్గంలో తీసుకెళ్తూ ఉంటారు. అదే తంత్రము అంటే. చెడు కాదండి. దయచేసి తంత్రము అంటే చెడు అని మాత్రం భావించకండి. తంత్రము అంటే ప్రొసీజర్, విధానము. నువ్వు ఇలా చేయాలి, ఇలా చేస్తే నీకు దేవతా అనుగ్రహం కలుగుతుంది, దేవతలు చేరుకోగలుగుతావు, ఇంత సంఖ్యలో చెయ్యి, దేవత అనుగ్రహం నీకు కలుగుతుంది. ఏ దేవతకైనా కూడా మంత్రాన్ని చెప్తూ ఉన్నప్పుడు చెప్తారు, ఇంత సంఖ్య చెయ్యి అని. ఇంత సంఖ్య చెయ్యి, ఇంత పూజ చెయ్యి, ఇంత తర్పణ చెయ్యి, ఇంత హోమం చెయ్యి అని చెప్తారు. ఇదే ప్రొసీజర్, విధానం. ఎందుకు చెయ్యాలి ఇంత సంఖ్య? ఇది మళ్ళీ సైన్స్ మార్గంలో మనం చెప్పవచ్చు. ఏమిటంటే ఇది మంత్రం ఉంటుంది. మంత్రంలో బీజాక్షరాలు ఉంటాయి. ప్రతి బీజాక్షరానికి కూడా ఒక ఫ్రీక్వెన్సీ, తెలుగులో పౌనఃపున్యం అంటాం. సైన్స్ చదువుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వాక్యం తెలిసే ఉంటుంది. ఎక్కడైతే ఫ్రీక్వెన్సీ అంటున్నావో మనం చదువుకున్నటువంటి బోర్స్ అటామిక్ మోడల్, క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తికి సూత్రం మీ అందరికీ తెలుసు, పిల్లలందరికీ కూడా. E = h/న్యూ అంట. న్యూ అంటే ఫ్రీక్వెన్సీ, E అంటే ఎనర్జీ, H అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్. అలాగే ప్రతిదానికి కూడా వేవ్ లెంగ్త్, తరంగ దైర్ఘ్యం ఉంటుంది. కాబట్టి మీ ఇంట్లో నువ్వు కూర్చొని సంకల్పం చేసుకుంటున్నావు. సంకల్పం చేయాలా వద్దా? చెయ్యాలి. నీ పేరు చెప్పుకోవాలి, నీ గోత్రం చెప్పుకోవాలి, నీ నక్షత్రం చెప్పుకోవాలి, నువ్వు ఎక్కడున్నావో చెప్పుకోవాలి. చెప్తూ ఉంటాం, శ్రీశైల ఈశాన్య ప్రదేశే, కృష్ణా కావేరీ మధ్యప్రదేశే, స్వగృహే లేదా శోభన గృహే అని చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకు చెప్పాలి? ఇది ఒక అడ్రస్. నీ ఇంటికి రిజిస్టర్ పోస్ట్ రావాలంటే ఏం చేయాలి? పైన అడ్రస్ రాయాలి, ఫోన్ నెంబర్ వేయాలి, ఇవన్నీ వేస్తేనే నీకు వస్తుంది. నీ పేరు రాసుకొని ఉంటావు, చలపతిరావు పేరు రాసావు, గుంటూరు అన్నావు, వస్తుందా? రాదు. ఇంటి అడ్రస్ రాయాలి, ఇంటి నెంబర్ వేయాలి, నీ సెల్ ఫోన్ నెంబర్ ఇవ్వాలి, ఇవన్నీ ఇస్తే కానీ నీ దగ్గరికి నీ రిజిస్టర్ పోస్ట్ నీ దగ్గరికి రాదు, లేకపోతే వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. అలాగే సంకల్పం అనేది ఖచ్చితంగా ప్రతి వాళ్ళు సంకల్పం చెప్పుకొని మాత్రమే
జపం చేసుకోవాలి. అప్పుడే అంటే దేవతకి నా అడ్రస్ తెలియదా, ఇవన్నీ వితండవాదం కాదు. చెప్పుకోవాలి. చెప్పుకొని ఎంతోమంది ఉంటారు మనలాంటి వాళ్ళు. గణపతిని నువ్వు ఆరాధిస్తున్నావు ఒక్కడవేనా? ప్రపంచం కొన్ని కోట్ల మంది గణపతిని ఆరాధిస్తారు. ఏం చెప్పాలి? చాలా రిజిస్టర్ పోస్టులు వస్తాయి. నీ రిజిస్టర్ పోస్ట్ నీకు రావాలంటే నువ్వు అడ్రస్ ఖచ్చితంగా పెట్టవలసిందే. అలాగే నీ సంకల్పం నువ్వు చెప్పుకొని అప్పుడు జపాన్ని చేయాలి. అలాగే అంగన్యాసము కరన్యాసాలు కూడా చేస్తూ ఉండాలి. కారణం ఏంటంటే దేవత మన శరీరంలో ఉంటుంది. మూలమంత్రంతోనే అంగన్యాసం కరన్యాసం కూడా చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం శక్తి నువ్వు రోజు జపం చేస్తూ ఒకే సమయంలో ఒకే స్థానంలో కూర్చొని జపం చేస్తూ ఉంటావు. ఇక్కడ మళ్ళీ కొంతమందికి డౌట్ వస్తూ ఉంటుంది. తూర్పు వైపు కూర్చోవాలా, ఉత్తరం వైపు కూర్చోవాలా, దక్షిణం వైపు కూర్చోవాలా, ఏ దిక్కును కూర్చోవాలి? మళ్ళీ దీని మీద మళ్ళీ మనం ఒక గంట సేపు చర్చలు పెట్టుకోవచ్చు. కానీ ప్రధానంగా బేసిక్గా చాలామంది అడుగుతూ ఉంటారు, తూర్పు కూర్చోవాలా, ఉత్తరం చూడాలా? పగటిపూట తూర్పు చూస్తూ కూర్చొని జపం చేయవచ్చు, రాత్రిపూట ఉత్తరం వైపు కూర్చొని చేయవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఒక రహస్యం ఉంది. తూర్పు వైపు చూస్తూ గనక రాత్రిపూటైనా తూర్పు వైపు చూడొచ్చు, తప్పేం లేదు. తూర్పు వైపు చూస్తూ చేస్తే ఏంటి, ఉత్తరం వైపు చూస్తూ ఏంటి? తూర్పు వైపు చూస్తూ గనక చేసినట్లయితే మన యొక్క ఆధ్యాత్మిక శక్తి విపరీతంగా పెరుగుతుంది. ఉత్తరం వైపు చూస్తూ గనక చేసినట్లయితే నీ యొక్క కామ్యాలు, నీ యొక్క కోరికలు, నీ యొక్క ఇష్టసిద్ధి కలుగుతుంది. ఏముంటుంది, మనం ఏమనుకుంటాం, నాకు మంచి ఉద్యోగం రావాలి, నా ప్రమోషన్ రావాలి, వివాహం కావాలి, నేను నా భార్య చాలా బాగా కలిసి ఉండాలి, నా పిల్లలు పుట్టాలి, నా వంశం వృద్ధి చెందాలి, ఇంట్లో అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి అనుకొని చేస్తూ ఉంటాం. ఇవన్నీ కామ్యసిద్ధులే. ఉత్తరం వైపు తిరిగి చేస్తూ ఉంటాం. కాబట్టి కొన్ని దేవతలు దక్షిణం వైపు తిరిగి చేస్తూ ఉంటారు. అవి తర్వాత చర్చించుకోవచ్చు, ఏ దేవతనికి మనం ఏ దిశలో చేయొచ్చు అని. అలాగే ఇక్కడ ఈ విధానాలని చెప్పడమే తంత్రోక్త విధానము అంట. అలాగే చాలామంది ఉపాసన చేస్తూ ఉంటాం. మనం ఏం ఉపాసన చేయాలి? ఎవరో గురువు దగ్గరికి వెళ్ళి అడుగుతాం, ఆయన ఏదో ఒక మంత్రం చెప్తారు, చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. నాకేమిటి ఇది జరగలేదు అని చాలామంది ఫీల్ అవుతుంటారు. క్వశ్చన్లు వేస్తూ ఉంటారు చాలామంది. ఇతర దేశాల నుంచి క్వశ్చన్లు వేస్తారు, ఇచ్చేసానండి నాకేం అవ్వట్లేదు, ఇచ్చేసానండి నాకేం అవ్వట్లేదు. ఇక్కడ ఈ మంత్ర విభాగానికి అనుగుణంగా ఆస్ట్రాలజీ, జ్యోతిష్శాస్త్రం అనంతం, మంత్రశాస్త్రం అనంతం. ఈ రెండు ఒకదానితో ఒకటి కలిసి ఉన్నవే. పూర్వజన్మలో నువ్వు చేసుకున్నటువంటి మంత్ర ఫలితాన్ని తెలియజేస్తూ ఇప్పుడు నీ పుట్టుక అంటే నువ్వు పుట్టినటువంటి స్థానము, ఆ పుట్టినటువంటి తేదీ, ఆ నక్షత్రము, పుట్టినటువంటి స్థలము కూడా మన జీవితంలో చాలా ప్రధానమైనవి. నీ నక్షత్రాన్ని బట్టి మళ్ళీ ఇదొక చాలా పెద్ద అగాధం మీకు చెప్పాను. సముద్రం లోతు ఉంటుంది దానికి. మంత్రశాస్త్రము సముద్రమే, ఈ జ్యోతిష్శాస్త్రము సముద్రం. ఎవరైతే ఈ మంత్రశాస్త్రాన్ని జ్యోతిష్శాస్త్రాన్ని అనుష్ఠానం చేసుకొని పెట్టుకొని ఉన్నారో వాళ్ళ పాదాలకు మనం సాష్టాంగ దండ ప్రమాణాలు చేసి వాళ్ళ ఆశీస్సులను ఎప్పుడు మనం తీసుకోవాలి. ఎందుకంటే అనంతమైనటువంటి జ్ఞానాన్ని నింపుకొని ప్రజలకు మేలు చేస్తున్నటువంటి ఆస్ట్రాలజర్సు, అలాగే మంత్రశాస్త్రాన్ని తెలియజేస్తున్నటువంటి మంత్రశాస్త్రకారకులు, వాళ్ళు కూడా దైవాంశ సంభూతులే, మానవ రూపంలో తిరుగుతున్నటువంటి దైవాంశ సంభూతులు. ఎందుకంటే ప్రతి మనిషి యొక్క జీవన మార్గాన్ని మంచి మార్గంలో, దైవ మార్గంలో శుభంగా చక్కగా ఎట్లా మానవ జీవితాన్ని నడుపుకోవాలి సంసారంతో, అలాగే సంసారం అంతా పూర్తయిన తర్వాత ఎలా ఆ దేవతా సన్నిధికి చేరాలి, మన కర్మదోషాలను ఎలా పోగొట్టుకోవాలి, పాపాలను ఎలా పోగొట్టుకోవాలి అనేటువంటి విషయాల్ని మనకు తెలియజేసేటువంటి జ్యోతిష్ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నటువంటి పెద్దలకు, మంత్రశాస్త్రాన్ని అనుష్ఠానం తీసుకుని దాన్ని అందరికీ తెలియజేస్తున్నటువంటి మహాత్ములైనటువంటి సిద్ధపురుషులకు, అవతారమూర్తులకు మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతలు, వాళ్ళ పాదపద్మాలకు మనం నమస్కారం చేసుకుని వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోవాలి. ఎందుకంటే జీవన మార్గం వారి చేతుల్లో ఉంది. ఎందుకని నక్షత్రం తెలియగానే మనం నక్షత్రం ప్రకారం ఏ గణపతిని అర్చించుకోవాలి, అలాగే ఏ భైరవుని అర్చించుకోవాలి. నక్షత్రాన్ని బట్టి గణపతి ఉంటారు, నక్షత్రాన్ని బట్టి భైరవుడు ఉంటాడు. అలాగే జాతకంలో ఉన్నటువంటి పంచమ స్థానంలో ఎవరున్నారు, అది పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి దేవత ఆరాధన తెలియజేస్తుంది. పంచమ స్థానంలో కేతు ఉన్నారనుకోండి, మనం గణపతిని ఆరాధన చేసుకొని వచ్చినుంటాం. అలాగే రాహు ఉన్నారనుకోండి, దుర్గారాధన, వైరోచిని ఆరాధన చేసుకొని ఉంటాం. అలాగే ఈ జాతకం మొత్తం బాగా తెలిసినటువంటి వ్యక్తులు మనం ఏ దేవతను ఆరాధన చేయాలి, నీ ఆత్మ వృద్ధిలోకి రావాలి, నీ ఆత్మకారక గ్రహం ఏంటి వాళ్ళు చెప్తారు. కాబట్టి చూసారా, మనం ఏ మంత్రం పడితే ఆ మంత్రం కాకుండా ఆస్ట్రాలజర్స్ని మనం ఒక్కసారి తెలుసుకొని నేను ఏ మంత్రం చేయాలి,
ఏ దేవత ఆరాధన నాకు బాగా పనికొస్తుంది అని ఆ జాతక పరిశీలనలో మనం తెలుసుకొని చేస్తే చాలా బాగుంటుంది. ఒకవేళ ఏ సద్గురువు అయినా, ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఒక గురువు అయినా సరే, ఎవరైనా మనల్ని పలకరించి మన వైపు చూసి, నాయనా నువ్వు ఇది చేసుకో, ఇది బాగుంటుంది అని కనుక మనకు చెప్పినట్లయితే దాన్ని మనం ఆరాధన చేసుకోవాలి. ఎందుకంటే మహాత్ములైనటువంటి వ్యక్తులు మన ముఖాన్ని చూసి మనకు చెప్పినటువంటి విధానం. అలాగే మన కుటుంబ పరంగా మనకు వచ్చే కొన్ని మంత్రాలు ఉంటాయి. తాతలు, ముత్తాతలు, తండ్రి వాళ్ళందరూ చేసినటువంటి మంత్రాలు, అవి కూడా తెలుసుకొని వాటిని మన కులదేవతా మంత్రాలుగా మనం భావించి మనం చేసుకోవటం చాలా విశేషం. అలాగే అమ్మవారివి ఎన్ని స్వరూపాలు ఉన్నాయి చెప్పలేం, శివస్వరూపాలు ఎన్ని చెప్పలేం. ఇవే ఉన్నాయి అనుకుంటే తప్పు నా ఉద్దేశంలో. నేను నా రీసెర్చ్లో నేను సుమారుగా ఒక 10-15 సంవత్సరాలు మంత్రశాస్త్రం మీద రీసెర్చ్ చేసినప్పటి నుంచి, కంచి విశ్వవిద్యాలయంలో పిహెచ్డి తీసుకోవడం దగ్గర నుంచి నాకు తెలిసింది ఏంటంటే, మంత్రశాస్త్రాన్ని పరిశీలనలోకి వెళ్తూ ఉన్న కొద్దీ మన జీవితాలు సరిపోవు. కానీ ఎంతమంది దేవతలు ఉన్నారు, ఎవరెవరు, ఏంటి, ఎవరికి అనుసంధానం మనం తెలుసుకుంటానికి ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి అమ్మవారి స్వరూపాలు ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు, శివస్వరూపాలు ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. మరి వాళ్ళు ఎన్ని స్వరూపాలు ఉన్నారో అన్ని గణపతి స్వరూపాలు ఉంటాయి, అన్ని భైరవ స్వరూపాలు ఉంటాయి, అన్ని శివస్వరూపాలు ఉంటాయి. ప్రతి క్షేత్రంలో కూడా మనకు గణపతి, పార్వతీ పరమేశ్వరుల యొక్క స్వరూపాలు, భైరవ స్వరూపాలు కనబడుతూ ఉంటాయి. ఎన్ని విష్ణు స్వరూపాలు ఉన్నాయి తెలియదు. కాబట్టి ప్రయత్నం చేసుకొని మనం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ భైరవుడు, ఇవాళ ప్రత్యేకించి మనం భైరవుడు గురించి కొంత తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. భైరవుడు అంటే ఎవరు? శివస్వరూపమే. శివుని యొక్క యోగ స్వరూపం కొన్ని, మన్యుస్వరూపం యోగి, అందుకే మనకు మన్యు సూక్తం ఆంజనేయ స్వామిని అర్చించుకుంటూ ఉంటాం. శివుని యొక్క ఒక స్వరూపం, తీవ్రమైనటువంటి యుద్ధ స్వరూపమేమో వీరభద్రుడు. అలాగే స్వామి యొక్క ఒక తీవ్రమైనటువంటి ఇంకొక స్వరూపమే భైరవుడు. భయహరణంచ భైరవ అన్నారు మంత్రశాస్త్రంలో. అంటే నీ భయాల్ని పోగొట్టి నీ జీవితాన్ని సక్రమ మార్గంలో నడిపిస్తూ నీ ఎంబడి ఎప్పుడూ రక్షగా ఉంటూ నిన్ను చూసుకుంటూ ఆయన ఆరాధించేటువంటి వాళ్ళకి ఆయన ఎలా ఉంటాడు అంటే, అందుకనే ఆయన వాహనాన్ని ఏం పెట్టారు తెలుసునా అండి? శునకం వాహనం పెట్టారు. ఈ శునకం దేనికి గుర్తు అంటే, మనల్ని ప్రేమిస్తూ ఉంటుంది శునకం, మనకు పక్కన ఉంటుంది, మనల్ని రక్షిస్తూ ఉంటుంది. అదే భైరవ స్వరూపం. అంటే భైరవుడిని కనుక ఆరాధించినట్లయితే ఆయన ఎప్పుడూ నీ వెనక ఉండి నిన్ను రక్షిస్తూ, నిన్ను కాపాడుతూ, నీ మార్గాన్ని నిర్దేశిస్తూ, నీకు తెలియకుండానే నీ మనస్సులో ఆయన ప్రవేశించి, నాయనా నువ్వు ఇటు వెళ్ళొద్దు, ఇటు వెళ్ళు అని నీకే ఆలోచన ఇస్తూ ఉంటారు. అదే భైరవతత్వం. అందుకనే మనం భైరవుడిని ఆరాధించుకొని మనం ఏ పని చేసినప్పటికీ కూడా గుర్తుపెట్టుకోండి, గణపతిని ఆరాధిస్తూ ఉంటాం, సర్వ విఘ్న నివారణ. అలాగే భైరవుడిని కూడా మనం అర్చించినట్లయితే, ఆ భైరవుడిని అర్చించుకొని ఆయనకి నమస్కారం చేసుకొని ముందుకెళ్తే నీకు అన్నీ విజయాలే. అతితీక్ష్ణ మహాకాయ కల్పాంత దహనోపమ భైరవాయ నమస్తుభ్యాం అనుజ్ఞాం దాతుమర్హసి. ఇది ఒక చిన్న శ్లోకం మనకు కనపడుతూ ఉంటుంది. అంటే స్వామి నేను ఈ కార్యక్రమం మీద వెళ్తున్నాను, నాకు విజయాన్ని కలిగించు, నేను చేసేటువంటి కార్యక్రమాలన్నీ చక్కగా జరిగేట్టుగా అనుగ్రహించు స్వామి అని భైరవుణ్ణి అనుగ్రహం తీసుకొని ఆయన ఆజ్ఞ తీసుకొని వెళ్తూ ఉంటాను. మళ్ళీ ఈ భైరవ స్వరూపాల్లో రకరకాల భైరవ స్వరూపాలు, వటుక భైరవుడని, ఆనంద భైరవుడని, రకరకాల భైరవుడు, కొన్ని చాలా పేర్లు ఉన్నాయి. అవన్నీ మనం తక్కువ సమయంలో మనం చెప్పుకోలేము. ఒక్కొక్క భైరవుడికి ఒక్కొక్క రకమైనటువంటి అనుగ్రహ ప్రాప్తిని ఇస్తారు, మనకు కీర్తి ప్రతిష్టలను ఇస్తారు, ధనప్రాప్తిని ఇస్తాడు, విపరీతమైనటువంటి ఆకర్షణ శక్తిని ఇస్తాడు. మనం చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా విఘ్నాలు లేకుండా ముందుకెళ్ళేటువంటి అనుగ్రహాన్ని భైరవుడు ఇస్తాడు, విజయాన్ని ఇస్తాడు. అలాగే ఆయన మనకున్నటువంటి అనారోగ్యాన్ని పోగొడతాడు. ప్రధానంగా ఇక్కడ మీకు భైరవుడి గురించి ప్రస్తావన వచ్చింది కనుక ఒక చిన్న విషయం తెలియజేస్తా. నైరుతి దిశలో మనకు భైరవుడు ఉంటాడు. నైరుతి దిశ, ఈ నైరుతి దిశ ఎవరిది అంటే పితృదేవతలు. ఆ నైరుతి దిశకు అధిపతి రాహు. అందుకే చూడండి, మన ఇంట్లో ఆర్థిక కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మనం గారెల నైవేద్యం పెడతాం. ఎందుకు గారెల నైవేద్యం పెట్టాలి? అదొక ప్రశ్న. చాలామందిని అడిగామనుకోండి, ఆచారం అండి, శ్రాద్ధకర్మ చేసినప్పుడు మనం పిండ ప్రదానం చేశాక నైవేద్యం కింద పెడతామండి అని. ఒక్కసారి ఆలోచిస్తే పితృదేవతలకు సంతృప్తి చెందటం కోసం మనం ఆ నైవేద్యాన్ని ఇస్తున్నాం. అక్కడ ఎవరికి? రాహువుకి. పితృదేవులకు అధిపతి రాహువు కనుక
మరి అక్కడ ఉండేటువంటి భైరవుడిని అమృత భైరవుడు అంట. అందుకనే పితృదేవతల శాపాలు, పితృదేవతల ఘోష ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా అర్చించుకోవాల్సినటువంటి దేవత రాహు దేవత, అంటే దుర్గా. అందుకే అక్కడ అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. అప్పుడు మనం అక్కడ ఉండేటువంటి భైరవుడు అమృత భైరవుడు, అక్కడ ఉండేటువంటి గణపతి అమృత గణపతి. సో వారి మంత్రాలను తీసుకొని మనం అనుష్ఠానం చేసుకోవడం, చక్కటి మంచి ఫలితాన్ని కూడా మనం పొందవచ్చు. ఆనందంగా ఉండాలి, ఆనంద భైరవుడు, ఆనంద భైరవి. అలాగే ఈశాన్యానికి రురు భైరవుడు. అలాగా మనం రకరకాలైనటువంటి భైరవుల్ని మనం తీసుకొని చేసుకోవచ్చు. ఏం కావాలి, ఏం చేయాలి తెలుసుకొని మనం ఆ భైరవ ఆరాధనలో ముందుకెళ్తే ఇక ఆ వ్యక్తికి ఎదురుండదు. జీవితంలో చక్కగా వెళ్తూ గ్రహాల యొక్క ప్రభావం ప్రతి మనిషి మీద తప్పకుండా ఉంటుంది. కానీ ఎవరైతే దేవతారాధనలో, భైరవారాధనలో, ఇలా గణపతి ఆరాధనలో ఉంటారో ఆ ప్రభావం తగ్గుతుంది అంటే పోదు. కానీ గుర్తుపెట్టుకోండి, ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒకరోజు మనకు కాలు విరగాలి అని ఉందనుకోండి, ఖచ్చితంగా కాలు విరుగుతుంది, అందులో అనుమానం ఏమి లేదు. కానీ ఎవరైతే దేవతారాధనలో, భైరవారాధనలో ఉంటారో వాళ్ళకి కాలు విరగదు, ఏదో ఒకటి గీసుకుంటుంది. కాబట్టి ఆ రోజు జరగాల్సినటువంటి చాలా ఇబ్బందికరమైనటువంటి దాన్ని చాలా తక్కువలో పోగొట్టుకోగలుగుతున్నాం. కారణం ఏమిటి అంటే మనం చేసేటువంటి భైరవ ఆరాధన, అమ్మవారి ఆరాధన, ఇట్లాంటి ఆరాధనలో మనకు వచ్చేటువంటి గ్రహ ప్రభావాలను మనం తగ్గించుకోవచ్చు. గ్రహ ప్రభావాన్ని 100% నేను తీసేస్తాను అని అంటే అది కరెక్ట్ కాదు, అది నిజమూ కాదు. ఎందుకంటే ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు, ఎవరి కర్మని వాళ్ళే పోగొట్టుకోగలగాలి. అంటే కర్మ పోగొట్టుకోవాలంటే దేవతా ఆరాధన, అలాగే అన్నదానాలు చేయటం, దేవతా పూజలు చేయటం, సంతర్పణలో పాల్గొనడం, దేవతా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మనకు వీలైనంత మటుకు మనకు అక్కడ కార్యక్రమాల్లో మనం పాల్గొనడం, ఎన్నో చోట్ల గుళ్ళల్లో మనం దానాలు చేయటం, 10 మందికి అన్నం పెట్టడం, 10 మందికి మేలు చేయడానికి ప్రయత్నం చేయటం, ఇవన్నీ మన కర్మదోషాలు పోగొడతాయి. దైవతారాధనతో మనం పోగొట్టుకోగలుగుతున్నాం. ఈ భైరవులు కూడా చాలామంది ఉన్నారు. ఇంకొకసారి ఎప్పుడన్నా మనం అవకాశం కలిగినప్పుడు తప్పకుండా ఈ భైరవారాధన గురించి మీకు తెలియజేస్తాను. అలాగే 2 పురాణ గ్రంథాల నుంచి మనం తెలుసుకున్నటువంటి విషయాలను బట్టి మనం కొన్ని చూద్దాం. ఈ అమ్మవారిలో ఈ స్వరూపాలన్నీ చెప్తున్నాం. ఇప్పుడు ఈశ్వరు గారు ప్రధానంగా ఇక్కడ 2 అవతారాలను పెట్టారు. లలిత ఆరాధన, అలాగే మాతంగి ఆరాధన పెట్టారు. మళ్ళీ మాతంగి అమ్మవారికి నీల సరస్వతి అని ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి. ఏదైనా అమ్మవారి స్వరూపం ఒకటే, ఆ స్వరూపాల్లో ఈ స్వరూపం కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. వారాహి పెట్టారు. వారాహి వీర్యవందిత మనం లలితా సహస్రనామాల్లో చదువుకున్నాం. అలాగే ఒక్కసారి మీకు శ్రీచక్రం గురించి చెప్తూ ఒక చిన్న విషయం చెప్తాను. ఇది కూడా మంచి మంత్ర గ్రంథాల్లో ఇచ్చినటువంటి ఒక విశేషమైనటువంటి భావన. శ్రీచక్రం పైన బిందువు చూస్తూ ఉన్నాం. అక్కడ మనం లలితా అమ్మవారి యొక్క ప్రధాన స్థానము అని చెప్పుకుంటూ ఉంటాం. అలాగే కొన్ని చోట్ల ఇదే శ్రీచక్రారాధన మనం ఇప్పుడు శృంగేరి సంప్రదాయంలో కానీ, కామాక్షి అమ్మవారి సంప్రదాయంలో కానీ, ఇలా చాలా సంప్రదాయాల్లో శ్రీచక్రార్చన విశేషంగా కనపడుతూ ఉంటుంది. ఎక్కడ శ్రీచక్రార్చన జరుగుతూ ఉంటుందో అక్కడ సర్వత్రా శుభం కలుగుతుంది. పీఠాల యొక్క ప్రధాన ఉద్దేశం అదే. వారు చేసేటువంటి పీఠాల్లో దేవతారాధన ఒక్కొక్క స్థానంలో శృంగేరిలో అర్చన చేస్తూ ఉంటారు. అక్కడి నుంచి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహాన్ని ఇస్తుంది. కంచిలో చేస్తూ ఉంటారు. అక్కడి నుంచి కొన్ని వేల కిలోమీటర్ల దూరం వరకు ఆ అనుగ్రహం వెళ్తూ ఉంటుంది. పుష్పగిరి వారు శ్రీచక్రార్చన చేస్తూ ఉంటారు. వారి దగ్గర నుంచి కొన్ని వేల కిలోమీటర్ల వరకు కూడా ఆ దేవతా శక్తి, ఖడ్గమాల శక్తి కానీ, లలితా సహస్రనామాల శక్తి కానీ, ఇవన్నీ ఏమవుతాయి, ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ అంటే పీఠాల్లో అక్కడ నుంచి శక్తి ప్రసారం జరిగి ప్రజలందరికీ కూడా ఆ శక్తి వెళ్ళి వాళ్ళు చక్కగా నిత్యము సంతోషంగా శుభప్రదమైనటువంటి విషయాలతో వాళ్ళకి చక్కటి కళ్యాణాలు జరగాలని, కళ్యాణం అంటే పెళ్ళి అనుకోకండి, మంచి జరగాలని, సర్వత్రా శుభప్రదంగా ఉండాలని, దేశం సౌభాగ్యంగా ఉండాలని, ప్రపంచం రక్షింపబడాలని అనేటువంటి కోరిక. అలాగే ఇంకా ఎన్నో పీఠాలు, విరూపాక్ష పీఠం గుంటూరులో ఉంది. ప్రధానమైనటువంటి శ్రీచక్రార్చన జరుగుతూ ఉంటుంది అక్కడ. ఈ ఎన్నో పీఠాల్లో ఈ జరుగుతున్నటువంటి ప్రతి పీఠంలో కూడా చక్కగా పేరు తెలియనటువంటి పీఠాలు ఇంకా చాలా ఉంటాయి. మళ్ళా మనకు కర్ణాటకలో ఉన్నటువంటి పీఠం, ఇలా ఎన్నో పీఠాల్లో శ్రీచక్రార్చన జరుగుతూ ఉంటుంది.
ఎందుకు అంటే ప్రజలందరూ బాగుండాలి, ప్రజలు శుభంగా ఉండాలి, దేశ సౌభాగ్యం ఉండాలి, దేశం రక్షింపబడాలి, దేశం కీర్తి ప్రతిష్టలతో ఉండాలి. ఈ ప్రపంచం మొత్తంలో కూడా మన భారతదేశం ఒక లీడర్షిప్, ఒక గొప్ప నాయకత్వంతో నడవాలి, ప్రపంచమంతా సుభిక్షంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతోనే ఈ శ్రీచక్రారాధన జరుగుతూ ఉంటుంది. అమ్మవారి యొక్క శక్తి ఖడ్గమాలా స్తోత్రం వల్ల కానీ, లలితా సహస్రనామాల వల్ల కానీ, మహాషోడశి ఆరాధన వల్ల కానీ ఆ ప్రకృతిలో ఈ శక్తి అంతా వెళ్ళి ప్రకృతిలో ఉన్నటువంటివన్నీ కూడా చక్కగా ప్రజల కోసం ఉంటూ విలయ తాండవం లేకుండా నీళ్ల వల్ల కానీ, భూమి వల్ల కానీ, అగ్ని వల్ల కానీ, గాలి వల్ల కానీ ఏదైనా పంచభూతాలన్నీ శాంతించి పంచభూతాలన్నీ కూడా ప్రజలకు వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని ఇస్తూ సకాలంలో ఋతువులన్నీ కూడా చక్కగా ఉంటూ ప్రజలందరికీ మేలు చేయాలనేటువంటి భావన ఆ శ్రీచక్రార్చనలో కనపడుతూ ఉంటుంది. అందరి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం కూడా అదే, సద్గురువుల యొక్క ఉద్దేశము అదే, అందరి యొక్క ఉద్దేశము కూడా అదే. అందరము మనం బాగుండాలి, అందరము సుఖంగా ఉండాలి, అందరిలో ఒక భాతృత్వ భావన ఇలా పెరిగి అందరము కలిసిమెలిసి ఉంటూ ప్రపంచమంతా నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా ఉండాలనేటువంటి భావనలోనే ఈ శ్రీచక్రార్చన నిత్యము అన్ని చోట్ల జరుగుతూ ఉంటుంది. మనం కూడా అలాగే లలితా అమ్మవారిని ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని ఇక్కడ పెట్టినటువంటి హిరింపీఠం భావన కూడా ఇదే ప్రధాన ఉద్దేశంగా ఈశ్వరు గారు పెట్టడం, అందరూ కూడా అందరికీ మంచి మేలు జరగాలనే ఉద్దేశంతోనే ఇది పెట్టబడింది. అలాగే ఇక్కడ మిత్రులు అమ్మవారి గురించి కొంత చెప్పమని చెప్పారు, ప్రయత్నం చేద్దాం. ఏదైనా ఈ విషయాలన్నీ చాలా చాలా సమయం తీసుకుంటుంది, అయినా కొంత చిన్న సమయంలో మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. మన మానవ జీవితంలో మనం అమ్మవారిని ఆరాధిస్తూ ముందుకు వెళ్తే అమ్మ కదా, అమ్మ అన్నీ ఇస్తుంది. అమ్మ ఏది అడిగితే అది ఇస్తుంది. పాలు పడితే ఏడిస్తే పాలు పడుతుంది, ఇంకా ఏడిస్తే ఏదో ఇబ్బంది చేసుకున్నాడు రాని వెళ్ళి స్నానం చేయిస్తుంది, పాలు పట్టి నిద్రపుస్తుంది. మనం పడుకొని నిద్రపోతాం భయం లేకుండా. మళ్ళీ ఏడవగానే మళ్ళీ అమ్మ వస్తున్నాను నాన్న అంటుంది. ఆనందంతో కాళ్ళు చేతులు కదిలిస్తూ ఉంటాం. సాధకుడు ఎలా ఉండాలి అంటే ఎప్పుడు చిన్న బిడ్డలాగా ఉండాలి, చిన్న బిడ్డలాగా ఉండాలి. ఏమీ తెలియనటువంటి అమాయకపు స్థితి. మా అమ్మ నాకుంది, మా అమ్మ నన్ను ముట్టుకుంటుంది, నేను హ్యాపీగా ఉంటాను, నేను సంతోషంగా ఉంటాననే భావంలో ఉండాలి. ఏడుస్తూ ఉంటాడు, తల్లొచ్చి ముట్టుకోగానే ఆ స్పర్శ భావంతో ఏడుపు మానేసి ఆనందంతో బోసినవ్వులతో ఉంటాడు. సాధకుడు కూడా ఎప్పుడు ఇదే స్థితిలో ఉంటే అమ్మ యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. ఇది ఒక మంచి భావన. ఆ తల్లి భావనలోనే మనం ముందుకెళ్తూ ఉంటాం. ఇక్కడ కొన్ని పురాణోక్తమైనటువంటి విషయాలు మీకు తెలియజేస్తాను. నేను నా అనుభూతిలో కానివ్వండి, నా సద్గురువుల యొక్క అనుగ్రహం వల్ల కానివ్వండి, దేవతల యొక్క అనుగ్రహం వల్ల కానివ్వండి, మా కుటుంబం ప్రతి కుటుంబంలో కూడా కొన్ని ఆరాధనలు ఉంటాయి. మా కుటుంబంలో కూడా అలాగే శివారాధన, విష్ణు ఆరాధన, లలిత ఆరాధన, ఇలా రకరకాల ఆరాధనతో ఉన్నటువంటి కుటుంబం. అలాగే ప్రతి కుటుంబంలో కూడా ఆరాధనలు ఉంటాయి. ఆరాధనలు కొనసాగించుకుంటూ ముందుకెళ్ళాలి. ఏమిటి ఇక్కడ ఆలోచిద్దాం. దాక్షాయిణి తన తండ్రి యజ్ఞం చేస్తున్నాడని తెలిసి తను పిలవలేదని పరమేశ్వరునితో అంది. పుట్టింటికి వెళ్ళడానికి పిలవాలా, నేను వెళ్తాను స్వామి అని. స్వామికి తెలుసు ఏం జరుగుతుందో, స్వామికి తెలుసు, అమ్మవారికి తెలుసు. కానీ ఎక్కడో ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి విషయాలు కనుక వాళ్ళిద్దరూ ఆది దంపతులు తల్లిదండ్రులైనటువంటి వాగర్ధాయో సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. అలాగే తల్లి వెళ్తానన్నప్పుడు పరమేశ్వరుడు వద్దు, పిలవని పేరంటానికి వెళ్ళొద్దు అన్నారు. ఇవాళ మనందరికీ చూడండి చాలా చోట్ల అండి మా పెళ్ళికి వెళ్తున్నారండి, మమ్మల్ని పిలవలేదండి, పిలవని పేరంటానికి ఎందుకు వెళ్తాం అంటారు. అంటే ఏదన్నా ఇబ్బందులు కలుగుతాయేమో. ఆయనకి తెలుసు ఇబ్బందులు ఏముండవు, ఆమెకి తెలుసు ఇబ్బందులు ఏముండవని. ఇది మన కోసం చెప్పినటువంటి విషయాలు. ఆవిడ నువ్వు ఒక్కదాని వెళ్తావా, ఎలా వెళ్తావు, ఎవరన్నా నీకు తోడు పంపిస్తాను వెళ్ళు, నువ్వు స్త్రీమూర్తివి కదా, ఒక్కతే ఎలా వెళ్తావు, వెళ్ళకు అన్నారు. అప్పుడు ఆవిడ చిరునవ్వు నవ్వుతూ చుట్టూతా 10 స్వరూపాలను చూపించింది. అవే ఇవాళ ప్రచారంలో ఉన్న 10 మహావిద్యలు. ఈ 10 మహావిద్యలు కూడా మనం గమనించుకున్నట్లయితే ఒక్కొక్క గ్రహానికి సంబంధించినది. అది కూడా మళ్ళీ చెప్తాను మీకు. ఈ 10 అవతారాలని స్వామికి చూపించింది ఆవిడ. శక్తి లేనిది శివుడు లేడు. అందుకే సౌందర్య లహరిని చూడండి, మనకు చక్కటి శ్లోకాలు కనపడతాయి. శివశక్త భగవాన్
నాకు శక్తి లేదు, నాకు శక్తి లేదు అంటాం. శక్తి అంటే అమ్మవారి ఇక్కడ. కాబట్టి స్వామి ఒక్కసారి ఆ అమ్మవారి యొక్క రూపాలన్నింటినీ చూసి సరే అని అమ్మవారిని పంపించారు. కాబట్టి ఇక్కడ దశమహావిద్యలు ఉద్భవించింది ఎక్కడంటే పార్వతీ పరమేశ్వరుల సంవాదంలో ఈ దశమహావిద్యలు సంభవించాయి. వీటి గురించి మళ్ళీ చర్చిద్దాం. అమ్మవారు ఈ 10 దశమహావిద్యల్ని మనకు చూపించింది. ఈ పేర్లు ఏమిటో మనందరికీ తెలిసినవే. అంటే మనం నవగ్రహాలతో కనుక చూసుకున్నట్లయితే ఆదివారం సూర్యుడు మాతంగి, సోమవారం చంద్రుడు భువనేశ్వరి, మంగళవారం కుజుడు బగళాముఖి, బుధవారం విష్ణువు లలితా అమ్మవారు, అట్లాగే గురువారం తార బృహస్పతి, శుక్రవారం మహాలక్ష్మి కమలాలక్ష్మి, అట్లాగే ఇక శనివారం కాళీ. ఇవాళ రాహు కేతువులకు వచ్చినప్పుడు రాహు వజ్రవైరోచిని, కేతు వచ్చినప్పుడు ధూమావతి. అలాగే త్రిపుర భైరవి. ఇక్కడ ప్రధానంగా త్రిపుర భైరవి అంటే ప్రతి వ్యక్తి యొక్క చాలామందికి జాతకాల ప్రకారం లగ్న దోషాలు ఉంటాయి. ఈ లగ్న దోషాలన్నింటినీ పోగొట్టి సాధకుడికి జాతకంలో మంచి యోగాలను ఇచ్చేటువంటి అమ్మవారుగా త్రిపుర భైరవి అమ్మవారు చెప్పబడి ఉంది శాస్త్రంలో. కాబట్టి త్రిపుర భైరవి అమ్మవారిని అర్చించినట్లయితే జాతకంలో ఉన్న లగ్న దోషాలన్నీ పోయి ఆ సాధకుడు మంచి మార్గంలో సకల శుభాలతో ఉంటాడని మంత్రశాస్త్రంలో చెప్పబడి ఉంది. ఆ త్రిపుర భైరవి ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క ఆరాధన. దేవత గురించి చెప్పాలంటే ఒక్కొక్క దేవతను గురించి కొన్ని గంటలు చెప్పుకోవచ్చు. ఆమె యొక్క అవతారాలు, ఆ అవతారాల యొక్క మంత్ర విశేషాలు, ఆ అవతారాన్ని ఆరాధించడం వల్ల మనకు వచ్చేటువంటి అనుభూతులు, సిద్ధులు, అలాగే మన కుటుంబానికి ఉపయోగించేటువంటి చక్కటి శుభకార్యాలు ఇవన్నీ కూడా ఆ దేవత యొక్క అనుగ్రహంతో జరుగుతాయి. ఈ దశమహావిద్యలు 10 ఇంకా ముందా ఇంకా చాలా ఉన్నాయా అంటే మళ్ళీ చర్చిద్దాం వాటిని. అంటే అమ్మవారు అలా ఆ దక్షయజ్ఞానికి వెళ్ళిన తర్వాత తండ్రి అవమానంతో ఆవిడ అగ్నిని సృష్టించుకుని ఆవిడ అగ్ని ప్రవేశం చేసింది అంటాం. ఇక్కడ ఒక విశేషం తెలుసుకోవాలి. ఆవిడ అగ్ని ప్రవేశం చేసిన తర్వాత ఆవిడ శరీరాన్ని ఏం కాలేదు ఆవిడ శరీరానికి. ఎందుకని అమ్మవారి శరీరాన్ని అగ్నిదేవుడు ఏం చేస్తాడు? ఆయన కాసేపు ఆనందపడతాడు, అమ్మవారిని నేను ప్రత్యక్షంగా చూడగలిగానే అని. అంతేగాని ఆ అగ్ని ఆవిడని ఏం చేయలేదు. ఆవిడ తన పంచప్రాణాలని ఆ బయటికి తీసేసుకుని అలా విగ్రహంలాగా మిగిలిపోయింది, ఒక కట్టెలాగా మిగిలిపోయింది అమ్మవారు. అలా అంటాం కూడా తప్పేమో అనిపిస్తుంది నాకు. ఆవిడ అలా మిగిలిపోయింది. సరే, వీరభద్రుడు వచ్చాడు, అక్కడ యుద్ధం చేశాడు. పరమేశ్వరుని యొక్క సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క స్వరూపం ఆయన జటాజూటం నుంచి ఉద్భవించినటువంటి వీరభద్రుడు. వాళ్ళకి ఇక్కడ మనం గోదావరి జిల్లాల్లో మనం మురమళ్ళలో వీరభద్రుడు భద్రకాళి అమ్మవారి దేవస్థానం చూస్తున్నాం. చాలా విశేషమైనటువంటి దేవస్థానం. పిల్లలకి వివాహాలు కాకపోతే ఆ స్థానానికి వెళ్ళి వివాహాలు పూజ చేసుకున్నట్లయితే నిత్య కళ్యాణంలో వాడికి వివాహం జరుగుతుంది అని ఉంది. అంటే వీరభద్రుడు ఈ దక్షయజ్ఞాన్ని నాశనం చేసి అక్కడ విజయం అయిపోయిన తర్వాత ఆయనకి ఇంకా ఆవేశం తగ్గక ఆ ఒక చోట మురమళ్ళ ప్రాంతంలో ఒక చోటకు వచ్చి కూర్చుంటే ఆయన ఆవేశం తగ్గకపోతే అమ్మవారు ఆయన ఆ ఆవేశాన్ని తగ్గించడం కోసం ఓ చక్కటి స్త్రీమూర్తిగా భద్రకాళి అవతారంలో అక్కడికి వస్తే ఆయన అమ్మవారిని చూసి ఆవిడ యొక్క అనుగ్రహంతో ఆయన కోపాన్ని తగ్గించుకొని అక్కడ వారి వివాహం జరిగిందని ఇప్పటికీ అక్కడ మనకు పురాణోక్తమైనటువంటి కథా విధానం చెప్తూ ఉంటారు. కాబట్టి అక్కడ వివాహం జరగటానికి ప్రతి వాళ్ళకి అనుగ్రహం కలుగుతుంది ఆ వీరభద్రుడు భద్రకాళి యొక్క అనుగ్రహం చేత. ఇలా మనం ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క అనుభూతులు ఉంటూ ఉంటాయి. మరి పరమేశ్వరుడు అమ్మవారి యొక్క ఆ విగత శరీరాన్ని తీసుకొని ఆయన తన స్థానాన్ని వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళాడు. ఆయన పరమేశ్వరుడు లేకపోతే ఏమవుతుంది? సృష్టి స్థితి లయకారకుల్లో ఆయన కూడా కనుక. అప్పుడు విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు ఆయన్ని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే ఒకచోట ఆయన్ని చూస్తే అమ్మవారు వాళ్ళకి చెప్పింది, ఆ పరాశక్తి, నా శరీర భాగాన్ని మీరు ఖండించండి. ఆ శరీర భాగాన్ని మీరు ఖండించినట్లయితే నేను ఆయన కనపడిన కనుక తిరిగి ఆయన మళ్ళీ మన స్మృతిలోకి వస్తారు అని. అదే ఆయన సమాధి స్థితిలో ఉన్నారు అమ్మవారి గురించి. అప్పుడు విష్ణుమూర్తి ఆ శరీరాలని ఖండిస్తూ ఉంటే బ్రహ్మదేవుడు ఆ శరీర భాగాలను విసిరేశారు. ఇవి ఎన్నో భాగాలలో ఈ ప్రపంచం మొత్తంలో మనకు కొన్ని క్షేత్రాలలో పడినాయి. హిమాలయాల్లో కొన్ని క్షేత్రాల్లో కొన్ని, ఇలా మన తెలిసి చాలా క్షేత్రాలు పడుతూ ఉంటాయి. ఈ పడినటువంటి ప్రతి భాగము కూడా ఒక శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందింది. కాబట్టి
మానవులకి ఇన్ని శక్తిపీఠాలు అందినాయి అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల. మళ్ళీ ఆ తర్వాత అమ్మవారు మళ్ళీ వేరే రూపంలో అపర్ణ పార్వతి ఆవిడ రావడం, ఆవిడ యొక్క విశేషం చేత మళ్ళీ అక్కడ వివాహం జరగటం. అలాగే ఇవాళ మనకి ఇక్కడ ఈ గోదావరి జిల్లాల్లో చూస్తుంటాం అపర్ణ ఆలయం కనపడుతూ, తాడిపత్రిలో కనపడుతూ ఉంటుంది అమ్మవారి ఆలయం. చాలా విశేషమైనటువంటి ఆలయం. వివాహాలకు జరగాలంటే ఆ అమ్మవారిని దర్శనం చేసుకుంటే అపర్ణ అమ్మవారు అంటారు. ఆవిడే మహాయోగిని. అలా అమ్మవారి యొక్క ఒక్కొక్క స్వరూపం మానవుల కోసమే, మానవుల యొక్క అభ్యున్నతి కోసమే, మానవుల యొక్క కుటుంబాలు వృద్ధి చెందటానికి, అందరూ కలిసిమెలిసి ఉండటానికి, శుభాలు జరగటానికే ఈ అమ్మవారి అవతారాలన్నీ కూడా. అక్కడి నుంచి వచ్చిందే మళ్ళీ మనకు ఆంజనేయ స్వామి యొక్క అవతారం. అంటే రాముల వారి సహాయం కోసం పరమేశ్వరుడు వచ్చినటువంటి అవతారమే ఆంజనేయ స్వామి అవతారంగా మనకు చాలా చోట్ల చెప్పబడి ఉంది. కనుక ప్రతి దేవతా అవతారం కూడా మానవుల కోసం, మానవుల యొక్క సౌభాగ్యం కోసం, మానవుల యొక్క ఇబ్బందులు పోగొట్టడం కోసమే మనకు ప్రతి అవతారం కూడా ఇలా వచ్చింది. సో ఇలా ఎన్నో పురాణ గాథలు, పురాణ శ్రవణాలతో మనం వింటూ ఉంటాం. మనం తెలుసుకొని వాటిని మనం ఆచరణలో పెట్టుకొని చేయవచ్చు. అలాగే ఇక్కడ అమ్మవారి దశమహావిద్యలు, నవగ్రహాలు చెప్పారు. ఇలా ప్రతి అమ్మవారికి కూడా ఒక మూలమంత్రం ఉంటుంది. కొన్ని చోట్ల ప్రస్తుతానికి మనం ఆంధ్ర ప్రాంతంలో శ్రీచక్రార్చన, శ్రీ విద్యా సంప్రదాయం జరుగుతూ ఉంటుంది చాలా చోట్ల. అలాగే ఇంకా కొన్ని చోట్ల పూర్ణదీక్షలు, అంటే మాతంగి పూర్ణదీక్ష అని, కాళీ పూర్ణదీక్ష అని ఆ దీక్షలు ఉంటాయి. ఉత్తర హిందుస్థాన్ సంప్రదాయంలో మనకు ఎక్కువ కనపడుతూ ఉంటాయి. మన ఆంధ్ర సంప్రదాయంలో లేదు. నేను వాటిని పరిశీలించడం జరిగింది. మూల విద్య, మహావిద్య, ఉపవిద్య, ఇలాగ అమ్మవారికి ఒక దిశ, ఆ దిశకు సంబంధించినటువంటి గ్రహము, అలాగే విష్ణుమూర్తి యొక్క ఒక అంశ అమ్మవారికి అక్కడ. అలాగే క్షేత్రపాలకుడు, అమ్మవారికి ఒక శివస్వరూపము, అమ్మవారికి ఒక భైరవ స్వరూపము. ఇలా ప్రతి స్వరూపము కూడా అమ్మవారికి, ఆ దీక్షలో అమ్మవారికి ఉంటాయి. అంటే ప్రతి అమ్మవారికి కూడా ఒక 12 మంత్రాలు కనపడుతూ ఉంటాయి. ఇలాగ 12, 13, 14 మంత్రాలు కనపడుతూ ఉంటాయి. వాటిని పూర్ణ దీక్షలు అంటాం. ఎలా అయితే శ్రీ విద్యా దీక్ష ఉందో ఇలా కనపడుతూ ఉంటుంది. అలాగే మనకు తెలియనటువంటి ఇంకొక సంప్రదాయం కూడా ఉంది. ఉత్తర హిందుస్థాన్లో ఒక సంప్రదాయం బింబాంబికా సంప్రదాయము అంట. ఆ శ్రీచక్రం పైన బింబం ఉంటుంది. ఆ బింబమే అమ్మవారి యొక్క స్వరూపం. ఆవరణలు ఉంటాయి. ఈ శ్రీచక్రార్చన సంప్రదాయంలో మనకు రకరకాల అమ్మవార్ల పేర్లు కనపడుతూ ఉంటే చాలా విశేషమైనటువంటి నామాలు. అలాగే బింబాంబికా సంప్రదాయంలో కూడా ప్రతి ఆవరణలో భైరవులు ఉంటారు. సో ఆ బింబాంబికా సంప్రదాయంలో ఎక్కువ మంది భైరవులను ఆచరిస్తూ ఉంటారు. అక్కడ ఉండేటువంటి అమ్మవారి పేరు పరాభైరవి. అమ్మవారిని పరాభైరవి అంటారు. సో మొత్తం అంతా భైరవి, భైరవ సంప్రదాయం. అది బింబాంబికా సంప్రదాయము. ఇక్కడ కూడా భైరవి, భైరవులను కూడా మాతృస్వరూపాలే. పార్వతీ పరమేశ్వరులే భైరవి, భైరవు. మనం ఒక శ్లోకం అనుకున్నాం. వాగర్ధాయవ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. అలాగే జపాకుసుమ సంకాశం అని ఒక మంత్రం, శ్లోకం ఉంది. అది భైరవి, భైరవుల యొక్క మంత్రం. జపాకుసుమ సంకాశం, జపాకుసుమ ఒక శ్లోకం ఉంటుంది. మధుగార్నితిలోచనం జగత పితరౌ వందే భైరవి భైరవాత్మకం అని మనకు ఒక శ్లోకం ఉంది. అది మాతృపితృస్వరూపాలైనటువంటి భైరవి, భైరవుల యొక్క శ్లోకం. ఎలా అయితే పార్వతీ పరమేశ్వరుల శ్లోకం ఉందో అలాగే కూడా ఉంటుంది అది. కాబట్టి మనం మాతృపితృస్వరూపాలను మనం ఆరాధించుకుంటూ జీవితాల్లో ముందుకు వెళ్ళాలనేటువంటి కోరికతోనే మనకి మంత్రశాస్త్రం వచ్చింది. మంత్రశాస్త్రంలో లేనిది లేదు. అలాగే మనం 108 భాగాలుగా పడినటువంటి ఈ శక్తిపీఠాల్లో మళ్ళీ అమ్మవారు, మళ్ళీ గణపతి, మళ్ళీ భైరవ స్వరూపాలు ఉంటాయి. ముఖ్యంగా మనకు కనపడుతున్నటువంటి వాటిలో ఇవాళ ఎక్కువ కామాఖ్య, అలాగే విశాలాక్షి, అలాగే ఇక్కడ పురుహూతిక, అందరూ కూడా దేవతారాధనలే. అలాగే నేపాల్, అలాగే హింగుడా కాళి, మనకు పాకిస్తాన్కి బార్డర్లు, అన్నీ కూడా శక్తిపీఠాలు, శక్తి క్షేత్రాలు. వీలైతే శక్తిపీఠాలకు వెళ్ళటం, అక్కడ వాళ్ళని దర్శనం చేసుకోవటం, వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందటం విశేషం. ప్రధానంగా కొన్ని ఉంటాయి. మొత్తం మీద కొంతమంది 54 అని, కొంతమంది 108 అని, కొన్ని పుస్తకాల్లో 108 అని ఇచ్చి ఉన్నారు. ప్రతి భాగము పడింది.
ప్రతి భాగం, కళ్ళుబడిన స్థానాన్ని నయనాదేవి అని, నోరుబడిన స్థానాన్ని జ్వాలాముఖి అని, మెడబడినటువంటి స్థానాన్ని మనం వైష్ణవి అని, ఇలా రకరకాలైనటువంటి పుణ్యక్షేత్రాలు, ప్రయాగలో లలితాపీఠం అని, ఇలా రకరకాల పుణ్యక్షేత్రాల్లో పీఠాలు ఉన్నాయి. అమ్మవారి యొక్క భాగాలు పడినటువంటి చోటు. అవి కూడా మన కోసమే. మనం వెళ్ళి దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. అలాగే అందరం మనం దశ మహావిద్యలు అనుకుంటున్నాం. ఇంకా ఎన్నో మహావిద్యలు ఉన్నాయి. నేను ఒక 140 మహావిద్యను చూడగలిగాను. ఇంకా మనకు తెలియని మహావిద్యలు ఉన్నాయి. కానీ శాస్త్రాన్ని పరిశీలిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఈ మహావిద్యల్ని చాలా వరకు గురువులు వాటిని దాచిపెట్టేశారు. కొన్ని తాళపత్ర గ్రంథాలని కాల్చివేయటం జరిగింది. ఎందుకు అని మనం పరిశీలిస్తే మానవులు రకరకాలైనటువంటి భావనలతో ఉంటారు. ఎవరి మనస్సు ఎట్లా ఉంటుందో, ఎవరికన్నా చెడు కల్పిస్తారేమో, ఎవరైనా ఇబ్బందులు కల్పిస్తారేమో అనేటువంటి ఆలోచనలతో గురువులు, ఎంతో గొప్ప భావన అది. అందుకని భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు వస్తాయేమోనని కొన్ని మహావిద్యలని, తీవ్రమైనటువంటి మహావిద్యలని, అనుకున్న కోరికలను సాఫల్యం చేసేటువంటి మహావిద్యలని ఋషులు దాచిపెట్టడం జరిగింది. ఎందుకు అంటే మనిషి వాటిని వేరే విధంగా ఏమన్నా ఉపయోగిస్తాడేమో, ప్రజలకు ఇబ్బంది కలుగుతుందేమోనని వాటిని దాచిపెట్టేశారు. కాబట్టి ఎన్నో దశ మహావిద్యలు ఉన్నాయి. దశ మహావిద్యలు అనుకుంటున్నాం 10 అని. ఇట్లాంటి మహావిద్యలు చాలా ఉన్నాయి. ఎన్నో విద్యలు ఉన్నాయి. అవి మనకు బహిర్గతం కాలేదు. కొంత ప్రయత్నం చేస్తూ ఉన్నాం, చూస్తాం. దాని ప్రయత్నం చేసి నెమ్మదిగా 10 మందికి మంచిని కలిగించేటువంటి తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇలా అమ్మవారి గురించి మనం చెప్పుకుంటూ వెళ్తే ఎంతో ఇంకా అద్భుతమైనటువంటి విషయాలు మనం చర్చించుకోవచ్చు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని, గణపతి అనుగ్రహాన్ని, సుబ్రహ్మణ్యము, భైరవుడు, ఇలా దేవతల యొక్క అనుగ్రహాన్ని కలగటానికి ప్రయత్నం చేస్తూ సద్గురువుల దగ్గర ఆ మంత్రాన్ని తీసుకొని ఒక విధానంతో చక్కగా చేస్తూ గురువు యొక్క అనుగ్రహాన్ని పొంది, దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది చక్కగా ఇప్పుడు పీఠాలు ఉన్నాయి. ఎన్నో గొప్ప గొప్ప పీఠాలు ఉన్నాయి. అలాగే ఈశ్వర్ గారు ఈ హ్రీం పీఠం పెట్టారు. చాలా గొప్ప భావన. ఇటువంటి పీఠాలని దర్శనం చేసుకుంటూ ఆ దేవతల్ని మనం అనుగ్రహం పొందుతూ మన జీవితాన్ని సాఫల్యం చేసుకుంటూ అటువంటి పీఠాలని పెట్టినటువంటి మహాత్ముల యొక్క దివ్య పాదపద్మాలకు మనం నమస్కారాలు చేసుకుంటూ భవిష్యత్తులో ఇంకా ఎన్నో గొప్ప పీఠాలు, ఎంతో గొప్ప దేవతల ఆరాధనలు రావాలని, ఆరాధన ఫలితాలు మన ఊరిని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని, మన ప్రపంచాన్ని సౌభాగ్యంగా చక్కగా అందరూ ఆనందకరంగా ఉంటూ చక్కటి సౌభాగ్యంతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంచాలని, ఆ దేవతల్ని కొలుస్తూ మనం ముందుకెళ్ళాలని కోరుకుంటూ, ఇక్కడ పీఠాలు వస్తూ ఉన్నాయి. పీఠాలు మన కోసమే పెడుతున్నారు, ఎవరి కోసం కాదు. పీఠాలు ఉండేది మన కోసమే, ఆరాధన మన కోసమే. ఇందాకనే మీకు చెప్పాను, శ్రీచక్రార్చనలు, నిత్య హోమాదులు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సర్వమంగళాని భవంతు, సర్వే జనా సుఖినో భవంతు అని చేస్తూ ఉంటారు. కాబట్టి మన యొక్క ప్రధానమైనటువంటిది ఏంటంటే సర్వే జనా సుఖినో భవంతులో మనం అందరము ఉన్నాం. కొన్ని కోట్ల మంది, మిలియన్స్, ఎంతోమంది ఉన్నాం మనం. కాబట్టి నువ్వు అడగకుండానే, నీ పేరు చెప్పకుండానే, నీ కుటుంబం చెప్పకుండానే సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటి భావనతో ఈ పూజలు, హోమాలు, అర్చనలు, ఇంకా ఎన్నో ఎన్నో భాగవత సప్తాహాలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే మనందరము బాగుండాలి, ప్రపంచమంతా బాగుండాలి. ఇటువంటి సదుద్దేశంతోనే జరుగుతూ ఉంటాయి. ఏ గురువు చేసినా, ఎవరు చేసినా నిస్వార్థంగా ఉంటుంది, ప్రజల కోసమే ఉంటుంది. అందుకనే మనకు అయం నిజః పరోవేతి గణనా లఘుచేతసాం ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబకం. వీడు నావాడు కాదు అని వాళ్ళు అనుకోరు. ఈ ప్రపంచమంతా నాదే, వసుధైవ కుటుంబకం అని అనుకుంటూ ఉండి వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళు వేదపారాయణం చేసినా, శ్రీసూక్తం పారాయణం చేసినా, విష్ణు సహస్రనామం చదివినా, పురుషూక్తం చదివినా, నమక చమకాలు చదివినా, శ్రీచక్రార్చన చేసినా, అభిషేకాలు చేసినా, దాన ధర్మాలు చేసినా అంతా కూడా ప్రజల కోసమే, ప్రజల సౌభాగ్యం కోసమే.
ప్రజలందరూ బాగుండాలి, ప్రపంచం బాగుండాలి, ఆ బాగున్న ప్రపంచంలో నేను కూడా ఓ చిన్న పరమాణువులాగా ఉండాలి అనేటువంటి భావన తప్ప వేరు కాదు. అందువలన మనం మానవులుగా మనం చేయాల్సిన ప్రథమ కర్తవ్యం ఏంటంటే, మనకున్న దాంట్లో మన స్థాయిలో మనం ఒక 10,000 సంపాదించుకున్నాం అనుకోండి, ఒక 100 రూపాయలు, అలాగే మనం 1 కోటి రూపాయలు సంపాదించుకున్నాం అనుకోండి, 1 లక్ష 2 లక్షలు, ఇట్లా మన యొక్క ఆర్థిక స్తోమతను బట్టి పూర్వజన్మ సుకృతం వల్ల మనకు వచ్చినటువంటి దాన్ని ఈ పీఠాల్లో జరిగేటువంటి కార్యక్రమాలకి, ఆ దేవతల యొక్క కార్యక్రమాలకి, అన్నదానాలకి, ఆ పీఠాలన్నిటికీ మనం అండగా ఉండాలి. నువ్వు ఒక 10 రూపాయలు ఇస్తే, ఒక 100 రూపాయలు ఇస్తే, ఒక 1000 రూపాయలు ఇస్తే, 1 లక్ష ఇస్తే, నేను ఇంత ఇచ్చాను అనుకోకండి, ఎంతైనా ఇవ్వు. కాబట్టి అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలలో నువ్వు ఒక ఇటుకరాయి ఇచ్చినా సరే, ఒక ఇటుకరాయి ఇచ్చావా, ఒక బంగారపు ఇటుకరాయి ఇచ్చావా అని కాదు, అక్కడ నువ్వు చేసినటువంటి దానం ఎంత గొప్పదంటే ఈ ప్రపంచం మొత్తానికి కూడా మంచి శుభాన్ని కలిగించేటువంటి కార్యక్రమంలో నువ్వు కూడా ఒక చిన్న అణువులాగా ప్రయత్నం చేస్తావు. కాబట్టి అందరూ కూడా మనకున్నటువంటి స్థాయిని బట్టి, శక్తిని బట్టి ఈ పీఠాలు, ఈ గుళ్ళల్లో, వీటిల్లో జరిగేటువంటి కార్యక్రమాల్లో ధర్మాన్ని చేయండి. ఆ ధర్మం అందుకే మనకేం చెప్తారంటే, విద్యా దదాతి వినయం వినయాద్ యాతి పాత్రతాం పాత్రత్వాద్ ధనమాప్నోతి ధనాద్ ధర్మ తతస్సుఖం అన్నాడు. ధనం వల్ల ఏమొస్తుందయ్యా అంటే ధర్మం వస్తుంది, ధర్మం వల్ల ఏమొస్తుందంటే సుఖం వస్తుంది. చాలామంది గుర్తుపెట్టుకోవాలి, నేను చదువుకున్నా, నాకు ఉద్యోగం వచ్చింది, నాకు జీతం వస్తుంది, నా భార్య బిడ్డలు, నా కుటుంబము, నా ఇల్లు అనుకుంటూ ఉంటాం. ప్రధానంగా ఇక్కడ ధనం వల్ల వచ్చేది ధర్మం, ధర్మం వల్ల సుఖం వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, ధర్మం వలన సుఖం వస్తుంది. కాబట్టి ధర్మ మార్గంలో వెళ్తూ ఈ ధర్మ మార్గం కోసం చేసేటువంటి ఎన్నో దైవ కార్యక్రమాలలో, ఎన్నో కార్యక్రమాలలో మనమందరం ఉంటూ మనం ఎన్నో వింటూ ఉంటాం. ఎంతోమంది మహాత్ములు మనకు శ్రవణం, మనం విని 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 మన శరీరాల మార్పు రావాలి, మన మనస్సులో మార్పు రావాలి, మన యొక్క ప్రవర్తనలో మార్పు రావాలి. ఒక చెవితో వినేసి ఒక చెవితో బయటికి పెట్టకూడదు. ఎన్నో మంచి మాటలు చెప్తూ ఉంటారు, ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అవన్నిట్లో కూడా మనం పాల్గొంటూ అక్కడ ఏం కార్యక్రమాలను జరుగుతున్నా ఇతోధికమైనటువంటి మనకి ఇష్టమైనటువంటి ద్రవ్యాన్ని ఇస్తూ అన్ని కార్యక్రమాలు చక్కగా జరిగేట్టుగా చూస్తూ మన యొక్క పాపకర్మలను, పూర్వజన్మ కర్మతో ఎంతో చేసుకొని పుట్టాం మనకు తెలియదు, ఎన్ని దోషాలు ఉన్నాయో మనకు తెలియదు, గ్రహ దోషాలు ఉంటాయి, పాపకర్మాలు ఉంటాయి, తెలిసి చేసేవి కొన్ని, తెలియక చేసినవి కొన్ని, మన పితృదేవతలు చేసినటువంటి కొన్ని మోసుకురావాలి. పితృదేవతలు 1 కోటి రూపాయలు ఇస్తే నువ్వు వడ్డీతో సహా వాళ్ళు తింటూ ఉంటావు. మరి వాళ్ళు చేసిన పాపకర్మలు కూడా మనం అనుభవించాలి. కాబట్టి పాపకర్మలు పోగొట్టుకోవడానికి ధర్మ కార్యక్రమాల కంటే గొప్పది లేదు. ఈ ధర్మాన్ని కాపాడటానికి ప్రయత్నం చేద్దాం. ధర్మం ఎక్కడైతే ఉంటుందో దేవతలు అక్కడ సంచరిస్తూ ఉంటారు. ఆ దేవతల సంచారం మనకు అనుగ్రహాన్ని ఇస్తుంది. కాబట్టి జరిగేటువంటి అన్ని ధార్మిక కార్యక్రమాల్లో మీ యొక్క చెయ్యి ఉండేట్టుగా చూసుకోండి. వెళ్ళండి, కార్యక్రమాల్లో పాల్గొనండి, కుటుంబ పరంగా వెళ్ళండి, ఆ దేవతా దర్శనాలు చేసుకోండి, ఆ పీఠాలని చూడండి. పీఠాల్లో శక్తి ఉంటుంది, ఆ శక్తిని పొందండి. ఆ శక్తి అక్కడికి వెళ్ళాలి. మీరు అక్కడికి వెళ్ళి కూర్చుంటే అక్కడున్న యంత్రాల నుంచి వచ్చే శక్తి, దేవతా విగ్రహాల నుంచి వచ్చే శక్తి, ఆ మహాత్ములు అన్నిటినీ త్యజించి కూర్చొని తపస్సు చేసుకొని వాళ్ళ కుటుంబాలను వదిలేసి అక్కడ కూర్చొని ఉంటారు పీఠాధిపతులు. ఎవరి కోసం ఉంటారు? ప్రజల కోసం, మన కోసం, మనందరి కోసం, రాష్ట్రాలు, దేశాలు, ప్రపంచం కోసం కూర్చొని వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు. అన్నిట్లో మనం ఉంటూ ఇతోధికమైనటువంటి సేవలు చేస్తూ ఆ పీఠాల అభివృద్ధికి కానీ, ఆ పీఠాల్లో మన వంతు కూడా కొంత ఉంది అని మనం చేస్తూ వారి యొక్క అనుగ్రహాన్ని, ఆ పాటి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందుతూ జీవితాన్ని సార్థకత్వం చేసుకొని తిరిగి మళ్ళీ ఇంకొక నరజన్మ ఎత్తకుండా, ఇంకొక జంతు జన్మ ఎత్తకుండా, అన్ని జన్మల్లో కల్లా మానవ జన్మ గొప్పది. మానవ జన్మ తరువాత ఇంకా మనం జన్మలోకి రాకుండా మంచి, అందుకని మనం పూజలు చేస్తున్నప్పుడు చెప్తాం, వాళ్ళు ఫలానా లోకంలో ఉండాలి, శాశ్వత బ్రహ్మలోక ప్రాప్యర్థం, శాశ్వత కైలాసవాస ప్రాప్యర్థం అని చెప్పుకుంటూ ఉంటాం. ఆ స్థితి కలగాలంటే ధర్మ కార్యక్రమాల్లో ఉంటూ ఆ ధర్మం జరగడానికి చేయండి. అందరికీ కూడా ఇతోధికంగా సేవ చేయండి, సహాయం చేయండి. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని, ఆ దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి. శుభమస్తు, సర్వమంగళాని భవంతు.